టీవీ7 న్యూస్ కి స్వాగతం. అక్రెడిటేషన్ ఉంటేనే విలేకరి, లేకపోతే విలేకరి కాదు అన్న వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. ఆర్పి రాజు డిమాండ్. అక్రెడిటేషన్ ఉంటేనే నిజమైన జర్నలిస్ట్ అన్న వారిపై కేసు నమోదు చేయాలి. తల్లి గర్భం నుంచి పుట్టగానే మాట రాదు, నడక రాదు. జర్నలిజంలోకి రాగానే అక్రెడిటేషన్ కూడా రాదు. జర్నలిజం చేస్తూ ఉంటేనే జర్నలిజం మీద ఆసక్తి వస్తుంది. అక్రెడిటేషన్ ఉంటేనే విలేకరి, అక్రెడిటేషన్ లేకుంటే విలేకరి కాదని ఎవరైనా అంటే వారిపై కేసు నమోదు చేయాలి. ఒక సంస్థ నుంచి ఐడెంటిటీ కార్డు తీసుకున్న ప్రతి ఒక్కరూ జర్నలిస్టులే అని గుర్తుంచుకోవాలి. ఒక ఛానల్ రన్నింగ్ చేయాలి అంటే వాళ్ళు ఎంత కష్టాలు పడుతూ ఛానల్ ను రన్నింగ్ చేస్తున్నారో, కాబట్టి ఛానల్ మెయింటెనెన్స్, ఛానల్ నిర్వహించే వారికి మాత్రమే అది తెలుస్తుంది. ఎవరైనా తక్కువ చేసి మాట్లాడిన వారిపై వెంటనే కేసు నమోదు చేయాలని ఆర్పి రాజు డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై జరుగుతున్న అరాచకాలను వెంటనే ప్రభుత్వాలు చొరవ తీసుకుని వాళ్లకు కావాల్సిన అక్రెడిటేషన్ ను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వానికి మా యొక్క విన్నపం. యూట్యూబ్ ఛానల్స్ అని చిన్న చూపు చూసిన వారిపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. తక్షణమే ప్రభుత్వం న్యాయం చేయాలి. ఈ మధ్య కాలంలో జర్నలిస్టులపై జరిగిన దాడులు, ఘటనలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.